ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై నాగపూర్కు చెందిన జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలో అదుపులోకి తీసుకున్నట్లు బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. ప్రశాంత్ కోటర్కర్ బెయిల్ పిటిషన్పై ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ పాటల్ విచారణ సందర్భంగా తన వాదనలు వినిపించారు. ఇక ఈ నేపథ్యంలోనే కోరట్కర్ తరపున న్యాయవాది సౌరభ్ ఘాగ్ వాదించారు. ఆయన మాట్లాడుతూ కోరట్కర్ అరెస్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ఇక ప్రశాంత్ బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ మాట్లాడుతూ కోరట్కర్ను కస్టడీలోకి తీసుకున్నారని, పోలీసు బృందం ఆయనని కొల్హాపూర్కు తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొల్హాపూర్కు చెందిన చరిత్రకారుడు ఇంద్రజిత్ సావంత్ను బెదిరించడంతో పాటు ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సంభాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొల్హాపూర్లోని జునా రజ్వాడ్ పోలీస్ స్టేషన్లో సావంత్ కేసు నమోదు చేశారు. సావంత్తో జరిగిన ఆడియో సంభాషణ ఆధారంగా నమోదు చేశారు. జర్నలిస్టు చేసిన వ్యాఖ్యలు ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని సావంత్ ఫిర్యాదు చేశారు. అయితే అతనిపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని, వైరల్ అవుతున్న ఆడియో నకిలీదని, తన ఫోన్ను హ్యాక్ చేశారని కోరట్కర్ వాదిస్తున్నారు. నిజాలు విచారణలోనే తేలాలి మరి.